హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్, అటుకుల ఉప్మా. ఈ అటుకుల ఉప్మాకి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ నేను 150 గ్రామ్స్ వరకు అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకులు అనేవి మరీ పల్చటి ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అలాగే ఒక క్యారెట్, ఒక టమాటో, కొంచెంగా మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక బంగాళదుంప, పల్లీలు కొన్ని, ఒక నిమ్మకాయ, కొంచెంగా కరివేపాకు, కొత్తిమీర. మనం తీసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా సన్నటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి అటుకులను ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని దాంట్లో 2-3 సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా డ్రైగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు నీటిలో నానకూడదండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ అటుకుల ఉప్మా కోసం మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదు. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్నటువంటి పల్లీలను ఇందులో వేసి కొంచెం దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పోపు వేసుకోవాలి. కొంచెంగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం పోపులో కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకొని ముందుగా పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోనే తరిగి పెట్టుకున్నటువంటి టమాటోల్ని యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత మరి కొంచెం సేపు టమాటో ముక్క మెత్తబడే వరకు వేయించుకోవాలి. టమాటో కూడా మెత్తబడిన తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి అటుకులని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ అటుకులు అనేవి పొడి పొడిగా ఉంటే ఉప్మా అనేది బాగుంటుంది. అటుకులు వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్నటువంటి వెజిటబుల్స్, సాల్ట్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలని ఇందులో యాడ్ చేసుకోవాలి. పల్లీలు వేసి ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి వేడివేడిగా అటుకుల ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ అటుకుల ఉప్మాలో మనం సాల్ట్ చెక్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకుల ఉప్మాలో కొంచెంగా నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమా కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.